కాసుల కోసం ఎంతటి వారైనా కక్కుర్తి పడతారు. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. కానీ ఆ కాసుల కోసం రాజకీయ శత్రువులతో చేతులు కలపడమే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుకాసురులు తమ అక్రమ దందా సాఫీగా సాగించడానికి వైరు వర్గీయులతో ఒక్కటయ్యారు. గతంలో ఈ అక్రమ దందాకు నాయకత్వం వహించిన గులాబీ నేతల్లో కొందరు ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపారు. ఇంతకీ ఈ అక్రమాల లింకులకు కారకులెవరు? ఇరుపక్షాల శ్రేణుల్లో వినిపిస్తున్న గుసగుసలేంటి? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శాండ్ మాఫియా చెలరేగిపోతోంది. 3 రీచ్లు 6 ర్యాంపులు అన్న విధంగా ఇసుక దందా సాగుతోంది. అధికార ప్రతిపక్ష నేతలు చేతులు కలిపి దోపిడీకి తెరతీశారని టాక్. అందిన కాడికి దండుకుని వాటాలు వేసుకుంటున్నారని వినిపిస్తోంది. పాలిటిక్స్, బిజినెస్ వేరువేరు అంశాలని రెంటిని మిక్స్ చేయలేమని కాంగ్రెస్, కారు పార్టీల నేతలు చెప్పడం గమనించదగ్గ విషయం. వేర్వేరు పార్టీల్లో ఉన్న జాయింట్ గా వ్యాపారం చేయకూడదనే రూల్ అండ్ రెగ్యులేషన్ ఏమైనా ఉందా అని క్వశ్చన్ చేసే నేతలు లేకపోలేదు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కొందరు అధికారులు కూడా మాఫియాతో చేతులు కలిపారనే వాదనలో ఉన్నాయి. ఇసుకాసురులు అందరి చేతులు తడుపుతూ తమ అక్రమ దందాను 3 రీచ్లు 6 ర్యాంపులు అన్న విధంగా సాగిస్తున్నారట. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని మంజీరా, గోదావరి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు మొన్నటి వరకు జోరుగా సాగాయి. మంజీరా నదిలో బీర్కూర్, బిచ్కుంద మండలాల పరిధిలో 6 క్వారీలు నడిచాయి. వీటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అప్పటి కారు పార్టీ నేతలు ఈ క్వారీలను నిర్వహించారు. 6 క్వారీల్లో కలిపి ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రోజుకు సుమారు 30 లక్షల నష్టం జరిగిందని ఫిర్యాదులున్నాయి. స్థానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, ఖనిజాభివృద్ధి సంస్థల అధికారులు కుమ్మక్కై ఇదంతా సాగించారట. బిచ్కుంద మండలంలోని ఖడ్గావ్, షెట్కూర్ మధ్య ఉన్న క్వారీలను గతంలో బీఆర్ఎస్ పెద్దల అంటతో నడిపించారు. అన్ని వర్గాలను మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఎమ్మెల్యేలు మొదలు గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల వరకు వాటాలు ముట్టాయి. కానీ ప్రభుత్వం మారినా సరే వారి దందాను ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తూ వచ్చారు. కొద్ది రోజుల్లోనే గులాబీ మాజీలను వదిలేసి కాంగ్రెస్ కీలక నేతల శరణు కోరారట. వారికిచ్చినట్లుగానే మీకు వాటాలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చారట. వెంటనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 2 ముఖ్య నేతలు వారితో చేతులు కలిపారని టాక్. రాష్ట్ర స్థాయి నాయకులే ఓకే చెప్పడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తలూపారని వినిపిస్తోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత అల్లుడు ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. తన మామ ప్రభుత్వంలో పెద్ద నేత కావటంతో కారు పార్టీ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చారని లోకల్ టాక్. అప్పటికే వారి సహకారం కోసం ఎదురు చూస్తున్న ఇసుకాసురులు సదరు అల్లుడు గారితో చేతులు కలిపారట. ఆర్మూర్కు చెందిన ఓ ఇసుక వ్యాపారి, ఓ మాజీ జడ్పీటీసీ మధ్యవర్తిగా ఉండి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డీల్ సెట్ చేశారని టాక్. ఎవరేమన్నా మామ పేరు చెప్పడంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయం బయటకు పొక్కటంతో మరో కాంగ్రెస్ కీలక నేత తన సంగతేంటని రాయబారం పంపారట. మీరు పంచుకుంటే చాలా, మా గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారట. అవేవి పట్టించుకోకుండా అల్లుడు గారు బిల్డప్ ఇవ్వడంతో చిర్రెత్తుకొచ్చి సీఎంఓ స్థాయిలో ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను అధికారుల బృందాలు ఇటీవల పరిశీలించాయి. ప్రస్తుతం వర్షాలు పడుతూ ఉండటంతో తవ్వకాలు జరగటం లేదు. కానీ మొన్నటి వరకు జరిగిన అక్రమ వ్యాపారం గుట్టు మాత్రం బయటకొచ్చింది. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల అక్రమ అనుబంధం బయటపడింది. అయితే ఈ క్వారీల అనుమతులు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచే ఆలోచనతో అధికారులు ఉన్నారట. అప్పటి వరకు ఇలా చేతులు కలిపిన వైరి వర్గాల నేతలు కలిసుంటారా, మాకంటే మాకని కుమ్ములాడుకుంటారా అనే దానిపై ఇరు పక్షాల కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.